ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్ తిన్నారా? లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా? పిల్లలకి క్యారియర్ కట్టాలి కదా, టైం అయి ఉంటుంది. ఇవాళ టాపిక్ వచ్చేసి ఉపవాసం గురించి మాట్లాడుతున్నాను. ఉపవాసం వల్ల మన శరీరానికి కలిగే మేలు ఏంటో, మనసుకు కలిగే ఆనందం ఏంటో దాని గురించి అయితే మాట్లాడుతున్నాను. జనరల్గా ఉపవాసం అంటే దేవుడి కోసం చేస్తూ ఉంటారు. కొంతమంది బరువు తగ్గాలని డైట్ చేస్తామని అంటారు. కాబట్టి అట్లా చేసి డైట్ చేస్తారంటారు, కానీ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గంది. ఉపవాసం వల్ల మనకి శరీరానికి కొంచెం మేలు అయితే కలుగుతుంది. అది ఏ విధంగా అంటారా? ఇప్పుడు మనం రోజంతా కష్టపడతాం. శరీరం స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, చదివే వాళ్ళు ఉద్యోగం కావచ్చు, సండే లీవ్ కావాలంటాం. ఎందుకు? మనకు రెస్ట్ కావాలి. సండే అయితే ఒక హ్యాపీ డే అనుకుంటాం. అలాగే కదండి మన శరీరం కూడా. మనం ప్రతిరోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఆయిల్ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఇంకా వెజిటేబుల్స్ అని, కర్రీస్ అని, అన్నీ కారం, ఉప్పు, పులుపు, చేదు అన్నీ తోసేస్తూ ఉంటాం కడుపులో. కానీ అన్నీ ఆ జీర్ణక్రియ వ్యవస్థ మొత్తం రొటేట్ చేసి, అది జీర్ణం చేసి, అది బ్లడ్గా మార్చి, బ్లడ్ నుంచి బ్లడ్ ప్యూరిఫై చేసి, మళ్ళీ గుండెకు పంపించి, ఇట్లా శరీరం మొత్తం కష్టపడుతూనే ఉంటుంది నిరంతరం. 24 hours మన శరీరం కష్టపడుతూనే ఉంటుంది. మనకే తెలియదు, లోపల జరిగే ఒక మిషన్ లాంటిది మన శరీరం లోపల అవయవాలన్నీ కూడా. అది రెస్ట్ కావాలని కోరుకుంటుంది. ఏ విధంగా? ఇలాంటప్పుడు ఆ ఉపవాసం కానీ ఒక 15 రోజులకు ఒకసారి ఉపవాసం అనేది ఉన్నామనుకోండి, మన శరీరానికి కలిగే మేలే చాలా అనమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు మన ఎప్పుడెప్పుడో తిన్నవి నూనె పదార్థాలంతా కొవ్వుగా పేరుకుపోయి ఉంటుంది. ఆర్గాన్స్ కింద కండరాల దగ్గర అంతా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఒక్కరోజు మనం తినలేదనుకోండి, తినడం అంటే పూర్తిగా తినకండి, మానేయండి నేను చెప్పను. వాటర్ తీసుకోండి, లిక్విడ్ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. అంటే కారము, పులుపు ఇలాంటివన్నీ ఆ రోజున బంద్ చేయండి, కంప్లీట్గా బంద్ చేసేయండి. ఏవి తీసుకోవద్దండి శరీరానికి. ఫ్రూట్స్ తీసుకోండి, పళ్ళ రసాలు తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి. ఇలా తాగానంటే ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో మూల పేరుకుపోయిన కొవ్వు అంతా మొత్తంగా కొట్టుకొని వచ్చి ఆ రోజంతా మనం ఏం తినకుండా ఉంటాం కదా, సాలిడ్ ఫుడ్ తినకుండా ఉండేసరికి మన ఎనర్జీగా లేసి నిలబడాలి, తిరగాలి, నడవాలి అంటే అది మొత్తం ఎనర్జీ ఆ రోజు పనంతా ఆ కొవ్వు అంతా మొత్తం తీసుకొచ్చేస్తుంది అనమాట. తీసుకొచ్చి మొత్తం కొవ్వుగా తీసుకొచ్చి మనకి మన హెల్త్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మనకి ఇంకా ఏంటి మేలు? కొవ్వు కరిగితే ఏమన్నది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మెదడు యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తుంది, మెదడుకి బ్లడ్ ఇంకా ఈజీగా సర్క్యులేట్ అవుతుంది. దాని ద్వారా మనం మెదడు ఇంకా చురుగ్గా తయారవుతుంది. చదువుకునే పిల్లలు అంటారా, కాలేజ్ వాళ్ళంటే ఈ మైండ్ టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా జీర్ణ వ్యవస్థ అయితే చాలా మెరుగుపడుతుంది. తిన్న వెంటనే నాకు తేనుపులు వస్తుంది, గ్యాస్ అవుతుంది, ఒంట్లో గ్యాస్ అంటారు కదా ప్రాబ్లము, అటువంటి ఏవి ఉండవు అనమాట. 15 రోజులకు ఒకసారి ఇలా ఉన్నామంటే, అట్లీస్ట్ 15 రోజులు, నెలలో ఒక్కరోజు ఉండండి ఫాస్టింగ్ అని. ఎవరి కోసము? మన శరీరం కోసం మనం కష్టపడుతున్నాం. సండే లీవ్ తీసుకొని ఎలా రెస్ట్ తీసుకుంటామో మైండ్కి, అలాగే మన శరీరం కోసం మనం ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాం. అందరికీ ఇది కాదు కదా, మన శరీరం కూడా ఒక మిషన్ అనమాట, అది రెస్ట్ కోరుకుంటుంది. అది ఇలాంటప్పుడు మనం పాటించామంటే శరీరం చాలా సంతోషపడుతుంది. ఇంకా గుండె పనితీరు బాగుంటుందండి. కొలెస్ట్రాల్స్ అన్నీ కరుగుతాయి కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అయితే మనకి పెరుగుతుందండి. కొలెస్ట్రాల్ పెరిగే కొద్దికి శరీరము, కండరాల మెరుగుతీరు అన్నీ బాగుంటుందన్నమాట. ఇంకా ఇన్సులిన్ అయితే చాలా ఉత్తేజం అవుతుంది. షుగర్ వాళ్ళైతే ఈ ఇన్సులిన్ యాక్టివేట్ అయ్యి మనకి గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రాని వాళ్ళైతే ఎప్పటికీ రాదనమాట. అంటే 15 రోజులకు ఒకసారి ఇలా 1 monthకి ఒకసారి ఉపవాసం పాటించామంటే డయాబెటీస్ అనేది మన దగ్గరకు కూడా రాదు. ఇంకా బీపీ, రక్తం అన్నీ కూడా మనకి అన్ని కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంతటి మేలు అనమాట ఉపవాసం వల్ల. ఇంకా కొంతమంది హెల్త్ సెట్ అవ్వని వాళ్ళు ఉంటారు. హెల్త్ మాకు సెట్ అవ్వదు అంటే వాళ్ళు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ హెల్త్కి తగ్గట్టు మేము ఇట్లా ఉపవాసం ఉండాలి అనుకుంటామంటే డాక్టర్ చెప్తారు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. అంటే కొంచెం వైట్ రైస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఆ రోజున. పళ్ళ రసాలు వీటికి ఇంపార్టెంట్ ఇచ్చామంటే అవి మనకి బాడీలో కొన్ని ఇమ్యూనైజేషన్స్ కలిగి మన బాడీని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. నీరసం అయ్యో ఉపవాసం కదా ఏం తినము అనుకొని ఉండలేకుండా కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. మరి ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి పాటించండి. జనరల్గా అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే నెలకు ఒక్కసారి, 10 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడానికైతే ప్రయత్నించండి. అది మామూలుగా మీ బరువు తగ్గాలి, శరీరంలో ఇదా ఉండాలి అనుకోకుండా ఆధ్యాత్మిక పకంగా దేవుడి కోసంలో ఉన్నట్టుగా కూడా ఉండొచ్చండి. ఇంకా మనకి ఇంకా పుణ్యం కూడా కలిగిస్తుంది. శరీరానికి మేలే కాదు,
మనసుకి ప్రశాంతత కూడా కలిసి వస్తుందన్నమాట. ఇంత మంచి ప్రయోజనాలు ఉన్న ఉపవాసం గురించి అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, గుండె ఆరోగ్యం బాగుంటుంది, మెదడు పనితీరు బాగుంటుంది, షుగర్ అయితే కంట్రోల్ ఉంటుంది, బరువు తగ్గాలనుకునే వాళ్ళు బరువు తగ్గుతారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉపవాసం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విషయం గమనంలో ఉంచుకొని ఒకసారి పాటించండి. తప్పకుండా అంతా మంచిగా కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. మీ స్నేహితురాలు మీ వెంట ఎప్పుడు ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.